కాదనుకున్నా తమిళనాడులో రెండు ముక్కలాట అయింది. రెండు ముక్కలాట ఎందుకు అంటున్నానంటే ఇటు టీవీకే పార్టీ డిఎంకే ప్రధాన శక్తుల పరంగా మనం చూసుకుంటే, కానీ ఇప్పుడు అన్నామలై వచ్చి రజనీకాంత్ మద్దతు తెలిపితే ఖచ్చితంగా ఇది మూడో కీలకమైన శక్తిగా కీలకమైన అలయన్స్ గా మారుతుంది. అలాంటప్పుడు అక్కడ మూడు ముక్కలాట ఉంటుందా? ఈ ఈక్వేషన్స్ లో భాగంగా డిఎంకే ఏమైనా డైల్యూట్ అయిపోతుందా? స్టాలిన్ అంత అవకాశం ఇస్తారా? ఉదయనిధి స్టాలిన్ పార్టీని నిలబెట్టుకోవటంలో వీళ్ళిద్దరిని ఎదుర్కోవటంలో ఏ విధంగా ముందుకు వెళ్తారన్న కీలకమైన అంశాలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఒక రకంగా అన్నామలై విజయ్ కాచుకో వస్తున్నా, నా వెనక రజనీకాంత్ ఉన్నారు అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే ఈరోజు ఆయన చేసిన ప్రకటన. ఎందుకంటే విజయ్ పాపులారిటీ ఉన్న వ్యక్తి, టీవీకే పార్టీ వాళ్ళకంటే ఒక స్పెసిఫిక్ ఓట్ బ్యాంక్ సాధించుకున్నారు, అధికారంలో కూడా వచ్చారు. అన్నామలైకి కూడా ఒక స్పెషల్ పాపులారిటీ ఉంది. అన్నామలైని కూడా ఫాలో అయ్యే వర్గం ఉంది. అన్నామలైని కూడా ఇష్టపడే సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్ నేను వచ్చాను కాచుకో అన్న రీతిలో అన్నామలై అయితే గట్టిగా రాజకీయంగా పోటీ ఇవ్వబోతున్నారు. అన్నామలై అలాగే విజయ్ వీళ్ళిద్దరు ఏజ్ ఫ్యాక్టర్స్ కూడా దగ్గర ఉండటము, అలాగే సైద్ధాంతికంగా ఇద్దరికి క్లియర్ కట్ గా వైరుధ్యాలు ఉండటం అనేది ఇక్కడ ప్లస్ పాయింట్. మళ్ళీ వీళ్ళిద్దరిని ఉదయనిధి స్టాలిన్ కానీ ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరం. నాలుగో కీలకమైన అంశం, చివరి అంశం ఈ విషయంలో